హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకి హెల్దీ కర్రీ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పెద్ద గ్లాస్లో వేరుశనగపప్పును తీసుకొని ఫ్లేమ్ను స్లిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేరుశనగపప్పు చల్లారిన తర్వాత పైన పొట్టుని తీసేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దూరగా వేయించుకోవాలి. తర్వాత ఈ గ్లాస్ నిండాకు తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే శనగపప్పుని కూడా ఇందాక చూపించిన గ్లాస్లో తీసుకోవాలి. ఈ శనగపప్పుని కూడా స్లిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకొని వాటిని కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఉద్దిపప్పుని కూడా తీసుకొని దూరగా వేయించాలి ఫ్రెండ్స్. వేయించిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నిండా నువ్వులు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ నువ్వులను కూడా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. విడివిడిగా పక్కన సపరేట్గా వేరు ప్లేట్లలో వేసుకోవాలి ఫ్రెండ్స్. శనగపప్పును కానీ, ఉద్దిపప్పును కానీ, నువ్వులను కానీ, వేరుశనగలను కానీ, కరివేపాకును కానీ ఇలా సపరేట్గా వేయించి పక్కన సపరేట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ ఫ్రెండ్స్ శనగపప్పు ఉద్దిపప్పుని ఫస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీకి. ఎందుకంటే కర్రీ వేరుశనగపప్పుని నువ్వులు రెండు వేయడం వల్ల వాటిలో నుంచి ఆయిల్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్. ముద్దగా ఉంటే కర్రీ పౌడర్ త్వరగా ఇది అవుతుంది. ఇలా పొడిగా వేరుశనగపప్పుని ఉద్దిపప్పుని ఫస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది పొడిగా ఉంటుంది. అందువలన ఫస్ట్ అవి రెండు వేసుకున్న తర్వాత మిగిలిన వేరుశనగపప్పుని, నువ్వుల్ని, కరివేపాకుని అన్నిటిని వేసి మిక్సీ వేసుకోవాలి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నిటినీ పౌడర్ వేసిన తర్వాత పొడిగా వచ్చింది. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలి అంటే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మరిన్ని వేరే వాళ్ళకి వెళ్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.